ఈ వీడియోలో ఈస్ట్మెన్ కంపెనీ యొక్క గ్రేట్ ఇన్వర్టర్ మోడల్ నంబర్ EGT10K3T2Mను ఎలా ఇన్స్టాల్ చేయాలో చర్చించబోతున్నాం. ఈ ఇన్వర్టర్ 10 కిలోవాట్ 3 ఫేజ్ 2 MPPT యొక్కది. దీని స్పెసిఫికేషన్ ఈ విధంగా ఉంది. మాక్సిమం DC ఇన్పుట్ పవర్ 13 కిలోవాట్. మాక్సిమం DC ఇన్పుట్ వోల్టేజ్ 1100 వోల్ట్ DC. MPPT వోల్టేజ్ రేంజ్ 120 నుండి 1000 వోల్ట్ DC. మాక్సిమం DC ఇన్పుట్ కరెంట్ 2x20 DC. మాక్సిమం షార్ట్ సర్క్యూట్ ఇన్పుట్ కరెంట్ 2x30 DC. రేటెడ్ AC గ్రిడ్ వోల్టేజ్ 3 లైన్ న్యూట్రల్ ఎర్తింగ్ 230 నుండి 400 వోల్ట్. రేటెడ్ AC అవుట్పుట్ పవర్ 10 కిలోవాట్. మాక్సిమం యాక్టివ్ పవర్ 11 కిలోవాట్. మాక్సిమం అపేరెంట్ అవుట్పుట్ పవర్ 11 kVA. మాక్సిమం AC అవుట్పుట్ కరెంట్ 16 ఆంపియర్ AC. పవర్ ఫ్యాక్టర్ -0.8 నుండి +0.8. ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ -25 డిగ్రీ సెల్సియస్ నుండి +60 డిగ్రీ సెల్సియస్. ఇంగ్రెస్ ప్రొటెక్షన్ IP65 ప్రొటెక్షన్ లెవెల్ క్లాస్ 1. ఈ మోడల్లో మీకు పోర్టులు లభిస్తాయి. DC1 పాజిటివ్ నెగటివ్, DC2 పాజిటివ్ నెగటివ్, DC ఆన్ ఆఫ్ స్విచ్, వైఫై పోర్ట్, RS485 మీటర్ పోర్ట్ మరియు గ్రిడ్ పోర్ట్. ఈ GTAతో మీకు లభించే ఉపకరణాలు ఇవి: వాల్ మౌంటింగ్ బ్రాకెట్, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూలు 4x12, AC పవర్ కనెక్టర్, DC పాజిటివ్ DC నెగటివ్ ప్లగ్ కనెక్టర్ మేటర్ టెర్మినల్తో సహా స్టెయిన్లెస్ స్టీల్ యాంటీ కొలిజన్ బోల్ట్, సుమారు X60 యూజర్ మాన్యువల్తో వారంటీ కార్డ్. డేటా లాగర్ ఇది ఉత్పత్తితో ఇన్బిల్ట్ కూడా ఉండవచ్చు. గ్రేట్ ట్రాన్స్వర్టర్ను ఎల్లప్పుడూ అధికృత సాంకేతిక నిపుణుడిచే మాత్రమే ఇన్స్టాల్ చేయించాలి మరియు ప్రత్యేక మోడల్ యొక్క యూజర్ మాన్యువల్ను జాగ్రత్తగా చదవడం అవసరం. తద్వారా ఇన్స్టాలేషన్ సరిగ్గా జరుగుతుంది. ఇన్వర్టర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్లో 4 LED స్టేటస్ సూచికలు కనిపిస్తాయి: DC ఆన్ ఆఫ్, AC ఆన్ ఆఫ్, నార్మల్ ఆన్ ఆఫ్, అలారం ఆఫ్. ఇన్స్టాలేషన్కు ముందు స్థలాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇందులో ఇన్స్టాలేషన్ చేసే ప్రదేశం దగ్గర ఎలాంటి దహనశీల పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రదేశం తేమ లేకుండా ఉండి సరైన గాలి ప్రవాహం కోసం తగినంత విస్తృతంగా ఉండాలి. ఇన్స్టాలేషన్ జరిగే ప్రదేశంలో నేరుగా సూర్యకాంతి పడకూడదు, ఎందుకంటే దీనివల్ల ఇన్వర్టర్ యొక్క ఆపరేషన్ ఉష్ణోగ్రత పెరగడం వలన అవుట్పుట్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల సన్షేడ్ ఏర్పాటు చేయడం సిఫార్సు చేయబడుతుంది. ఇన్స్టాల్ చేయాలనుకున్న గోడ బలంగా ఉందో లేదో కూడా చూడాలి. ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ఇంక్లైన్ ±19 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేయబడాలి. దానిపై కింద మరియు పక్కన కనీసం 500 mm గ్యాప్ ఉండాలి. అలాగే ముందు భాగంలో గ్యాప్ కనీసం 1000 mm ఉండాలి. ఇన్వర్టర్ను పిల్లలు చేరుకోలేని ఎత్తులో పెట్టండి. మొదట మార్కింగ్ చేసిన తర్వాత మౌంటింగ్ బ్రాకెట్ను సరైన M6x60 వోల్ట్ సహాయంతో ఇన్స్టాల్ చేయండి. ఆపై ఇన్వర్టర్ను ఇన్స్టాల్ చేయండి. ఇన్వర్టర్ హీట్ సింక్ను హ్యాండ్ ఇన్ ప్లేట్తో లాక్ చేయండి. ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి ముందు గ్రిడ్ సప్లై యొక్క మెయిన్ స్విచ్ మరియు DC ఐసోలేటర్ను ఆఫ్ చేయండి. PV ప్రాంతం యొక్క అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ధ్రువతను DC పాజిటివ్ మరియు DC నెగటివ్ సింబల్తో సరిపోల్చండి. అలాగే PV ప్రాంతం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 1000 వోల్ట్స్ ఉండాలి. DC కనెక్టర్ను అసెంబుల్ చేయడానికి DC వైర్ను 7 mm స్ట్రిప్ ఆఫ్ చేసి కనెక్టర్ క్యాప్ నట్ను డిసెసెంబుల్ చేయండి. మెటల్ టెర్మినల్ను క్రింపింగ్ ప్లయర్తో క్రింప్ చేయండి. కనెక్టర్ పిన్ను కనెక్టర్ టాప్ పార్ట్లో ఇన్సర్ట్ చేసి ట్యాప్ నట్ను బిగించండి. చివరగా DC కనెక్టర్ను ఇన్వర్టర్ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ ఇన్పుట్లో ఇన్సర్ట్ చేయండి. ఈ GT కోసం కేబుల్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా 4 mm². కేబుల్ యొక్క ఔటర్ డయామీటర్ 15 mm నుండి 18 mm ఉండాలి. దీనికి తరువాత మీరు DC DV బాక్స్ యొక్క కనెక్షన్ చేయాలి. DC DV బాక్స్లో DC ఫ్యూజ్ మరియు DC SPD ఉంటాయి. DC ఫ్యూజ్ అధిక కరెంట్ యొక్క షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తుంది మరియు DC SPD సర్జ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. DC SPDకి ఎర్తింగ్ చేయడం తప్పనిసరి అని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా DC ఫ్యూజ్ మరియు DC SPD సిస్టమ్ రేటింగ్కు అనుగుణంగా ఉండాలి. AC కనెక్టర్ను పేర్కొన్న నిర్మాణంలో ఇన్స్టాల్ చేయండి. మ్యాచింగ్ సాకెట్, స్లీవ్, సీలింగ్ కోర్, సీలింగ్ నట్, స్ట్రిప్పర్ సహాయంతో AC కేబుల్ యొక్క రక్షణ మరియు ఇన్సులేషన్ లేయర్ను తొలగించిన తర్వాత
L1, L2, L3, న్యూట్రల్ ఎస్. ఆ తర్వాత హెక్సాగోనల్ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఏసీ కనెక్టర్లో కేబుల్ను ఇన్సర్ట్ చేయండి. ఆపై టెర్మినల్స్ను ఇన్వర్టర్కు కనెక్ట్ చేయండి. తర్వాత మీరు ఏసీ డీవీ బాక్స్ కనెక్షన్ చేయాలి. ఏసీ డీవీ లోపల ఏసీ ఎంసీవీ మరియు ఏసీ ఎస్పీడీ ఉంటాయి. ఏసీ ఎంసీవీ అధిక కరెంట్ షార్ట్ సర్క్యూట్ నుండి రక్షణను అందిస్తుంది మరియు ఏసీ ఎస్పీడీ సర్జ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఏసీ ఎస్పీడీలో ఎర్తింగ్ చేయడం తప్పనిసరి అని జాగ్రత్తగా గమనించండి. అదనంగా ఎన్సీవీ మరియు ఎస్పీడీ సిస్టమ్ రేటింగ్ ప్రకారం ఉండాలి. తర్వాతి దశలో మీరు షెల్ గ్రౌండ్ వైర్ను ఇన్స్టాల్ చేయాలి. ఇన్వర్టర్ యొక్క ఏసీ కనెక్షన్ రక్షణ కోసం సర్క్యూట్ బ్రేకర్ పెట్టడం అవసరం. తద్వారా ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ పొందవచ్చు. ఈ ఇన్వర్టర్లో వైఫై ద్వారా రిమోట్ మానిటరింగ్ ఫీచర్ కూడా అందించబడింది. ఆ తర్వాత డేటా లాగర్ను ఇన్వర్టర్లో పేర్కొన్న స్థానంలో ఇన్స్టాల్ చేయండి. కొన్ని మోడల్స్లో డేటా లాగర్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. దీని కాన్ఫిగరేషన్ మీరు అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు పూర్తయ్యాక మరియు డీసీ పవర్ ఆన్ అయిన తర్వాత చేయవచ్చు. ఇన్వర్టర్ను ప్రారంభించే ముందు సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ను ఆప్టిమైజ్ చేయడం అవసరం. అందువల్ల 2 ఇన్పుట్లను ఒకే నంబర్ ఉన్న ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లకు కనెక్ట్ చేయాలని సిఫార్సు చేయబడింది. ప్రతి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ యొక్క గరిష్ట ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 1000 వోల్ట్ DC కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్వర్టర్లో ప్రతి ఇన్పుట్పై ఒకే రకమైన ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ సిరీస్లో ఉపయోగించాలి. ఇప్పుడు ఇన్వర్టర్ను ఎలా ఆన్ చేయాలో తెలుసుకుందాం. 3 ఫేజ్ కోసం ఏసీ బ్రేకర్ను ఆన్ చేయండి. పీవీ మాడ్యూల్ యొక్క DC స్విచ్ను ఆన్ చేయండి. ప్యానెల్ సరిపడా స్టార్టింగ్ వోల్టేజ్ మరియు పవర్ అందిస్తే ఆ పరిస్థితిలో ఇన్వర్టర్ స్టార్ట్ అవుతుంది. ఇన్వర్టర్ మొదటగా అంతర్గత మరియు గ్రిడ్ పారామితులను తనిఖీ చేస్తుంది. ఆ సమయంలో డిస్ప్లేపై స్టేటస్ సెల్ఫ్ చెకింగ్ చూపిస్తుంది. ఇన్వర్టర్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది మరియు ఇన్వర్టర్పై నార్మల్ స్టేటస్ సూచిక వెలుగుతుంది. ఇన్వర్టర్ను షట్ డౌన్ చేయడానికి మీరు ముందుగా ఏసీ బ్రేకర్ను ఆఫ్ చేయాలి. DC స్విచ్ అందుబాటులో ఉంటే దాన్ని ఆఫ్ చేయండి లేదా సింప్లీ DC ఇన్పుట్ కనెక్టర్ను డిస్కనెక్ట్ చేయండి. దీనికి తర్వాత ఇన్వర్టర్ అన్ని సూచికలను 2 నిమిషాల లోపల ఆఫ్ చేస్తుంది. ఈస్ట్మన్